పండుగ రోజుల్లో మహానైవేద్యంగా చేసే బెల్లం పొంగలిని ఎలా చేయాలో చూద్దామా. దీనికోసం పెసరపప్పును తీసుకుని అడుగు మందంగా ఉన్న గిన్నెలో వేసి 2 నిమిషాల పాటు వేయించుకోండి. పప్పు వేగేటప్పుడు గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే పప్పు అన్ని వైపులా సమంగా వేగాలి కాబట్టి అప్పుడే మనకు పొంగలి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న కప్పులో సగ్గు బియ్యాన్ని తీసుకుని దాన్ని నీళ్లు వేసి నానబెట్టుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బియ్యాన్ని కూడా తీసుకుని నానబెట్టండి. నానబెట్టిన తర్వాత మనం వేపుకుంటున్నటువంటి పెసరపప్పుని కూడా ఇందులోకి వేసి నానబెట్టుకోండి. ఆ వేడి మీదనే వేసేసుకోండి, తొందరగా నానిపోతుంది. ఒక 1 అవర్ పాటు నానబెట్టుకుంటే పప్పు బాగా ఒదుగుతుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులోకి నెయ్యిని వేసుకోండి. నట్స్ని వేయించుకోవాలి. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్షలను తీసుకుని వేపుకున్నాను. అవి వేగేటప్పుడే పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసి వేపుకోండి. పొంగలు తినేటప్పుడు చాలా బాగుంటాయి ఈ నేతిలో వేగిన కొబ్బరి ముక్కలు. సో ఇలా వేపుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే కుక్కర్లో మనం 4 కప్పుల వరకు నీళ్లు, 2 కప్పుల వరకు పాలు వేయండి. ఇందులో నానబెట్టిన సగ్గు బియ్యాన్ని వేసేసేయండి. దాంతోపాటు ముందుగా నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పుని శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసేసేయండి. ఇప్పుడు 1 స్పూన్ వరకు ఎలాచి పౌడర్ని కూడా వేసి కుక్కర్ మూత క్లోజ్ చేసి విజిల్ పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇది ప్రెజర్ పోయేలోపు మనం బెల్లం సిరప్ చేసుకుందాం పదండి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు నీళ్లు వేసి దాంట్లో 2 కప్పుల బెల్లం వరకు యాడ్ చేయండి. ఇది కరిగేంత వరకు ఇలా గరిటెతో కలుపుతూ ఉండండి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్ పెట్టినప్పుడు బెల్లం బాగా ఇలా సిరప్ లాగా తయారవుతుంది. దీన్ని అటు ఇటు తిప్పుతూ మొత్తం బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా సిరప్ లాగా తయారు చేసుకోండి. ఇప్పుడు మనకు ప్రెజర్ పోయింది. కుక్కర్ మూత తీస్తే అన్నము పెసరపప్పు ఇలా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బెల్లం సిరప్ని స్ట్రైనర్తో వడకట్టుకోవాలి. ఈ ఉడికిన పెసరపప్పు మిశ్రమానికి ఈ బెల్లం సిరప్ అంతా కూడా బాగా కలిసేలాగా ఒక గరిటెను తీసుకొని మొత్తం అటు ఇటుగా తిప్పుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని కాసేపు ఉడికించాలి. ఒక 5 నిమిషాల వరకు చాలండి. ఇలా మొత్తాన్ని కలుపుతూ ఉండాలి. ఈ బెల్లం సిరప్ ఉడికిన అన్నం పెసరపప్పు మిశ్రమానికి బాగా పట్టాలి. 5 నిమిషాల వరకు ఇది కుక్ అవ్వడానికి టైం పడుతుంది. ఇలా కలుపుకుంటూ వస్తే ఈ స్టేజ్లో మనం ఇంకొంచెం నెయ్యిని, పచ్చకర్పూరం అంటాం కదా, ఎడిబుల్ క్యాంఫర్ అంటాం, అది తినే కర్పూరం అని కూడా అంటారు, దాన్ని వేయండి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ ఉన్నాయి కదా, పచ్చి కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లను కూడా వేసి బాగా కలుపుకుంటే మనకు మహా నైవేద్యం రెడీ అయిపోతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.